మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు చిట్చాట్ చేశారు. జగన్ కు వివేక కేసు చిన్నదైనప్పుడు తిరుమల పరకామణి కేసు పెద్దదవుతుందని ప్రశ్నించారు. జగన్ కు దేవుడు ఆలయాల పవిత్రత అంటే లెక్కలేదని మండిపడ్డారు. బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన జగన్ పరకామణి చోరీ కేసును సెటిల్ చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై మొహమాట లేదన్న చంద్రబాబు వైసీపీ హయాంలో నేరస్తులు పెంచి పోషించారని ఆరోపించారు. లేడీ డాన్లు, రౌడీ షీటర్లు తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అల్లూరు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు జీవనోపాధి మార్గాలపై పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. గిరిజన ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్ అవసరమని చెప్పారు. ఎకో టూరిజం మీద అవగాహన కల్పిస్తే ఆదాయ వృద్ధి చెందుతుందని సూచించారు. యువతలో నిరుద్యోగం లేకుండా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా పరిధిలో సినిమాలు, సీరియళ్ల షూటింగ్లు జరిగేలా ప్రోత్సహించాలని పవన్ సూచించారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని ఏపీ హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి దేవాలయ అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆలయాల పరిరక్షణ, ప్రక్షాళనకు నడుం బిగించామన్నారు. రాబోయే ప్రధాన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రి తెలిపారు. నెల్లూరు సిటీ టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి మంత్రి నారాయణ ఏడాదికి 10 కోట్లు కేటాయించారు. కుమార్తె శరణితో కలిసి 308 మంది కార్యకర్తలకు 25,000 చొప్పున 76.25 లక్షలు, 63 మందికి తోపుడు బండ్లు, దివ్యాంగులు 7గురికి ట్రైసైకిళ్లు, ఇస్త్రీ బండి పంపిణీ చేశారు. ఇప్పటివరకు 3.6 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. సిటీ వాసులు 72,000 మెజార్టీతో తన గెలిపించారని, 3,600 మంది కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని నారాయణ తెలిపారు. వారందరికీ అండగా ఉంటానని, కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా సంక్షేమ నిధి ద్వారా అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని వివరించారు. పిల్లలకి విద్యను ఆస్తిగా ఇవ్వాలని సూచించారు. పరకామణి చోరీ అంశంలో రాజీ చేయడాన్ని వ్యతిరేకించినట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. దేవుడి సొత్తు విషయంలో రాజీ చేయడం సరికాదన్నారు. పరకామణి చోరీ కేసు విచారణను జగన్ స్వాగతించాలని కోరారు. ఈ వ్యవహారంలో సీసీ ఫుటేజ్ ఎలా తొలగించారో బయటకు రావాలన్నారు. కల్తీ నెయ్యి, పరకామణి ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరగాలన్నారు. జగన్ ప్రభుత్వంలో చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధర్మం కోసం మాత్రమే టీటీడీ నిధులు కేటాయించాలని మాధవ్ కోరారు. మహిళల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. బాపట్లలోని బాలసదనం, గురుకుల పాఠశాల, సఖీ ఓన్ స్టాప్ సెంటర్లను ఆమె సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ్ వినోద్ కుమార్ తో కలిసి విద్యార్థులతో ముచ్చటించారు. సమాజంలో నిత్యం ఎక్కడో దగ్గర లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు, బాలికల కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 4 అంకెల హెల్ప్ లైన్ నెంబర్లు త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రాయపాటి శైలజ చెప్పారు. ఏపీలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో మదనపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గత నెల 27న మదనపల్లి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు తీసుకునేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ఈ క్రమంలో ఈ నెలాఖరున దాదాపు జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అన్నమయ్య, మదనపల్లి జిల్లా కలెక్టర్లు పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశంలో బాక్స్ టెండర్లపై స్వపక్ష, విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. 2019 నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పనులపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. చైర్పర్సన్ బర్రె వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్ అంజయ్యను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని తీర్మానం చేశారు. కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువగా ఉందని సభ్యులు ఆరోపించారు. చైర్పర్సన్ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. నర్సాపురం మున్సిపల్ కార్యాలయానికి కూటమి పార్టీల కౌన్సిలర్లు తాళం వేశారు. ఉదయం జరిగిన కౌన్సిల్ సమావేశంలో చెత్త సమస్య అంశంపై వైసీపీ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ కౌన్సిలర్లు ఆమోదం తెలపకుండా సమావేశం నుంచి వెళ్లిపోయారు. చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా సమావేశం నుంచి వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూటమి కౌన్సిలర్లు కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. వైసీపీ చైర్పర్సన్ కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించాలని ఇండిపెండెంట్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. సాక్షి ఎడిటర్ యాజమాన్యం మరికొంతమందిపై కర్నూలు 2 టౌన్లో కేసు నమోదైంది. నగరంలోని ఏబీసీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం మంత్రి టీజీ భరత్ నిర్ణయమా, ప్రభుత్వ నిర్ణయమా అంటూ నవంబర్ 8న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. అయితే ఇది మంత్రి పరువుకు భంగం కలిగించేలా ఉందని గణేష్ సింగ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ప్రజలు, ఉద్యోగులను రెచ్చగొట్టేలా కథనం ఉందని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజరావు తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం ఆధ్యాత్మిక సంగీత మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక సంగీత మహోత్సవాన్ని
టూరిజం మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, మల్లాడి రవికుమార్, గుమ్మడి గోపాలకృష్ణ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సంగీత నాటక అకాడమీ సహకారంతో ఈ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం జరుగుతోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రముఖ సంగీత మేధావులైన త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలు, కర్ణాటక సంగీత కచేరీలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్లు ఏపీ స్టార్ హోటల్స్ ప్రెసిడెంట్ ఆర్వి స్వామి తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీరందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో 23 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పోరాటాల పౌరుషం ఉన్న గడ్డ నల్గొండ అని సీఎం అన్నారు. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి జిల్లా నల్గొండ అని ప్రజాప్రభుత్వానికి అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను సమ్మిట్ కు ఆహ్వానించిన ఆయన తెలంగాణ అభివృద్ధి పెట్టుబడులే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేంద్ర సహకారం తీసుకోలేదని, తాము అలా కాదని కేంద్రం నుంచి నిధులు తెస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఈశ్వరాచారి ఆత్మహత్య బాధాకరమని ఎవరు ఉద్రేకానికి లోను కావద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రేరేపిత చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్నా శాంతివనంలో గ్లోబల్ గీతోపదేశ్ సమ్మిట్ ఘనంగా జరిగింది. ఈ సమ్మిట్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భగవద్గీత ప్రపంచ మానవాళికి ధర్మాన్ని, ఆధ్యాత్మికతను, మానవత్వాన్ని పరిచయం చేస్తుందన్నారు. ప్రతి మనిషి జీవనం ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుందన్నారు. నేటి యువత ఆధ్యాత్మికత అలవర్చుకుని గీతలో ఉన్న సారాన్ని పాటించి మంచి దారిలో నడవాలన్నారు. గ్లోబల్ గీతా కాంపిటీషన్ లో వివిధ దేశాల నుంచి 5,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో గెలిచిన విద్యార్థులకు గవర్నర్ బహుమతులు ప్రదానం చేశారు. కాంగ్రెస్ సర్పంచులను గెలిపిస్తే అభివృద్ధి సాధించి చూపిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్, గిరికొత్తపల్లి గ్రామాల సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారని, వేరే పార్టీల నాయకులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని వార్డు సభ్యులు సర్పంచులుగా గెలిపించుకుంటే గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత ఎమ్మెల్యేగా తాను తీసుకుంటానని నారాయణ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో ఎమ్మెల్యే బొజ్జుకు చేదు అనుభవం ఎదురైంది. హరిజన కాలనీ వాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు రావడం లేదని ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. మహిళలను సముదాయించేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీగా డాక్టర్ రమేష్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటీలో ఇకపై పారదర్శక పాలన ఉంటుందన్నారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ హెచ్చరించారు. పీజీ విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, కౌన్సిలింగ్ అయిపోయిన 4 రోజుల్లో బ్యాంక్ గ్యారంటీలు సమర్పించవచ్చన్నారు. రాష్ట్రంలో 420 పీజీ సీట్లున్నాయని, వచ్చే వారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ పాత బస్తీ సిఆర్ పేట్ల బుర్జులో జరిగిన హోంగార్డ్స్ 63వ రైజింగ్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి సిపి సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డ్స్ లా అండ్ ఆర్డర్లోనూ, ట్రాఫిక్ నియంత్రణలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారంటూ సిపి వారిని అభినందించారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. గురువు చెప్పింది పాటిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులను మార్కులు తెచ్చే యంత్రాలుగా మార్చేస్తున్నాయని అన్నారు. సిద్దిపేటలోని కొండమల్లయ్య గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారి ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హరీష్ రావు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య పాల్గొన్నారు. గొప్పవాళ్లు కావాలంటే చిన్నతనం నుంచే తల్లిదండ్రులు, గురువులు చెప్పింది వినాలని, క్రమశిక్షణతో ఎదగాలని అన్నారు. పుస్తకాలు చదివితే ప్రపంచాన్ని చదవచ్చన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్ లో 63వ హోంగార్డ్ అధికారుల రైజింగ్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో ఎస్పీ జానకి శర్మిలతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి శర్మిల పోలీసుల గౌరవవందనం స్వీకరించి హెడ్ క్వార్టర్స్ ఆవరణలో మొక్కలను నాటారు. అన్ని విభాగాల్లో సక్రమంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు, అధికారులకు ఆమె సెల్యూట్ చేశారు. ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 63వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీలు, ఏసీపీలు, అధికారులు, హోంగార్డ్స్ పాల్గొన్నారు. పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్స్ పాత్ర ప్రత్యేకమైందని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 710 మంది హోంగార్డ్స్ పనిచేస్తున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2 సర్పంచ్ అభ్యర్థులు 2 వర్గాలుగా విడిపోయి రాళ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. అయితే 2 మైనారిటీ సర్పంచ్ అభ్యర్థులు కావడంతోనే వివాదానికి కారణమని తెలుస్తోంది.
కొమరం భీం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థికి దడం పేరిట బెదిరింపులు కలకల రేపుతున్నాయి. చింతలమానిపల్లి మండలం రణవిల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా జాడి దర్శన్ అనే మహిళ నామినేషన్ వేసింది. అయితే నిన్న సాయంత్రం ఓ వ్యక్తి అభ్యర్థి మామ బాపు తలకు తుపాకీ గురిపెట్టి తాను ఇచ్చే లేఖను కొడుకు రంజిత్ కి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. దళం పేరిట ఉన్న లేఖలో నామినేషన్ లోపే 2 లక్షలు ఖర్చు చేశారని, ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు నోటిచ్చి గెలవాలని అనుకుంటున్నారని రాసుంది. వెంటనే నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థి ఫిర్యాదుతో భద్రత కల్పిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. మంత్రి పొంగులేటి స్వగ్రామం నారాయణపురం పంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచ్గా గొల్లవంతుల వెంకటేశ్వర్లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై గ్రామస్తులుంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తగా సర్పంచ్గా ఎన్నికైన వెంకటేశ్వర్లకు పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రామస్తులు నిరాకరించారు. ఎస్టీ జనాభా లేకపోయినా తమ గ్రామాన్ని ఎస్టీకి రిజర్వ్ చేయడాన్ని నిరసిస్తూ పార్టీలకు అతీతంగా ఏకమై ఒకరు కూడా నామినేషన్ వేయలేదు. అధికారుల సర్వేలో లోపాలు జరిగాయని, తక్షణమే ఈ కేటాయింపులను రద్దు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో కోర్టుకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. వనపర్తి జిల్లా పిన్నెంచెర్ల సర్పంచ్ స్థానానికి 8 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి అత్యధికంగా విరాళం ఇచ్చేవారిని సర్పంచ్కి ఏకగ్రీవం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బహిరంగ వేలం పాడారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి 30 లక్షలు విరాళం ఇచ్చేందుకు సిద్ధమవగా, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి 45 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఏకగ్రీవానికి గ్రామస్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. విషయం మండల పరిషత్ అధికారులు, తహసీల్దార్, పోలీసులకు తెలియడంతో వారంతా అక్కడి నుంచి జారుకున్నారు. అభ్యర్థిని ఓటు వేసి మాత్రమే గెలిపించుకోవాలని అధికారులు సూచించారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో అట్టుడికిన గ్రామం అది. ఎన్నికలొస్తే చాలా గ్రామంలో భారీగా పోలీసులు బందోబస్తు ఉండేది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఎలాంటి గొడవలు లేకుండా పార్టీలకు అతీతంగా సర్పంచ్, 10 వార్డుల గ్రామస్తులను కలిసికట్టుగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వనపర్తి జిల్లా దావాజీపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, 10 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గతంలో లాగా కాకుండా ఈసారి జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలవాలని, డబ్బులు వృధా ఖర్చు కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తన తండ్రి బాబాయిల సేవా గుణాన్ని పుణిగిపుచ్చుకుని సర్పంచ్గా సేవలందించడానికి ఓ యువతి ఉవ్విళ్లూరుతోంది. నల్గొండ జిల్లా దామచర్ల సర్పంచ్గా బంట రేణుకా సిరి నామినేషన్ దాఖలు చేశారు. తన తండ్రి బంటు కిషోర్ చేవళ్ల ఏసీపీగా పనిచేస్తుండగా మాజీ సర్పంచ్గా చేసిన బాబాయ్ కిరణ్ ఇప్పటికీ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో బంటు రేణుక సిరి సొంత ఊరికి సేవ చేయాలి అన్న సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా స్థానిక సమరానికి సై అంటున్నారు. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న సిరి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. సొంత ఊరి అభివృద్ధి కోసం ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని సర్పంచ్ ఎన్నికల బరిలో దిగాడు. పెద్దపల్లి జిల్లా టీటీఎస్ గ్రామానికి చెందిన అంగోతి రవికుమార్ హైదరాబాద్ లో చేస్తున్న ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని స్వగ్రామానికి వచ్చి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. సొంత ఊరిపై మమకారంతో ఇప్పటికే ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నాడు. అవినీతికి తావు లేకుండా గ్రామాభివృద్ధికి నిత్యం తోడ్పడుతున్నానని రవికుమార్ తెలిపారు. జనగామ జిల్లా ఫతేష్పూర్ సర్పంచ్ ఎన్నికల బరిలో తోటికోడళ్లు దిగడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ మద్దతుతో అక్కనపల్లి మాధవి పోటీలోకి దిగ్గా, కాంగ్రెస్ మద్దతుతో తమ్ముడి భార్య సుజాత బరిలో ఉన్నారు. తమ అనుచరులతో కలిసి వార్డుల వారీగా తోటికోడళ్లు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లు జరుగుతున్న ఈ పోటీ ఇప్పుడు ఫతేపూర్లో హాట్ టాపిక్ గా మారింది. మంచిర్యాల జిల్లా వెంకట్రావులపల్లి సర్పంచ్ బరిలో ట్రాన్స్జెండర్ కుమారి వైశాలి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాసేవ పట్ల తనకున్న ఆసక్తితో వైశాలి గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చెన్నూరు నుంచి నామినేషన్ వేశారు. సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వైశాలి నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిజాం నిరంకుశ నరహంతక పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన కర్మభూమి బైరాన్పల్లి గ్రామ అభివృద్ధిపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా వీర బైరాన్పల్లి పేరులో మాత్రమే వీరం ఉందని, అభివృద్ధిలో మాత్రం ఎప్పుడు జీరోగానే ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటి ఉమ్మడి ఆంధ్ర పాలకుల నుండి నేటి తెలంగాణ పాలకుల వరకు అమరవీరుల కుటుంబాలను విస్మరించడం, గ్రామం ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల వేళైనా నాయకులు తమ గ్రామం వైపు చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో యాదవ్ సంఘం నాయకులు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య, సీనియర్ ఐపీఎస్ అధికారి జొట్టి గోపీనాథ్ పై జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జగన్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీని దహనం చేశారు. జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాలిలో ఉగ్రవాదుల చేతుల్లో యాదాద్రి జిల్లా యువకుడు బందీగా ఉన్నాడు. నేటికి 14 రోజులు కావడంతో నల్లమాస ప్రవీణ్ను విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని
కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. గతేడాది జీవనోపాధి కోసం మాలికి వెళ్లిన బండ సోమారంకు చెందిన ప్రవీణ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నవంబర్ 23న చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడిన ప్రవీణ్ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తల్లిదండ్రులు వాపోయారు. తమ కుమారుని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించి క్షేమంగా ఇంటికి పంపించాలని వేడుకుంటున్నారు. ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉద్రిక్తత ఏర్పడింది. ఇండిగో తీరుకు వ్యతిరేకంగా ఒక ట్రాన్స్జెండర్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇండిగో విమానం రద్దు కారణంగా తన తల్లి కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నానంటూ కన్నీరు పెట్టుకుంది. తన తల్లి మృతి చెందడంతో బీహార్ కు వెళ్లేందుకు ట్రాన్స్జెండర్ ఇండిగో విమానానికి టికెట్ బుక్ చేసుకుంది. అయితే ఆ ఫ్లైట్ కాస్త క్యాన్సిల్ కావడంతో తన తల్లిని చివరిసారిగా చూసేందుకు వెళ్లనివ్వాలి అంటూ కన్నీరు మున్నీరైంది. ఇండిగోకు వ్యతిరేకంగా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సిబ్బందికి నటుడు సోనూ సూద్ మద్దతుగా నిలిచారు. ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో చాలా చోట్ల సిబ్బందితో ప్రయాణికులు గొడవ పడుతున్న ఘటనలపై సోనూ సూద్ స్పందించారు. విమానాల రద్దు, ఆలస్యం వంటి సమస్యలు ప్రయాణికులను నిరాశపరచడం బాధాకరమని, కానీ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్న ఇండిగో సిబ్బందిని కూడా గుర్తించాలన్నారు. ప్రయాణికులతో పాటు వారు కూడా భారాన్ని మోస్తున్నారని, దయచేసి ఇండిగో సిబ్బంది పట్ల దయతో వ్యవహరించండి అని విజ్ఞప్తి చేశారు. ఇండిగో విమానాల రద్దుతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 37 ప్రీమియం రైళ్లలో 116 కోచ్లు పెంచింది. దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచింది. తూర్పు రైల్వే 3 కీలక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్లను, నార్దర్న్ రైల్వే 8 రైళ్లలో థర్డ్ ఏసీ చైర్ కార్ కోచ్లను పెంచింది. 10 రూట్లలో నేటి నుంచి 10వ తేదీ వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్లు ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్. నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో పంట పొలాలు నీట మునిగాయి. పొలాల్లోని వరద నీటిని బయటకు పంపేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి మరీ వరి నాట్లు వేశామని, 6 ఎకరాల్లో పంట పాడైపోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలి. మరో 2 వన్యప్రాణుల వేటగాళ్లను ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అటవీశాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి రఘు భరత్ అరెస్ట్ చేశారు. వేటగాళ్లపై టీజీ ఫారెస్ట్ యాక్ట్ 1967, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని సంబంధిత విభాగాల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, వన్యప్రాణులను వేటాడి ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా కామరవరపుకోట మండలం ఆడమిల్లి నుంచి 3 టన్నుల రేషన్ బియ్యాన్ని నల్లజొల్ల మండలం దుబుచొల్లకు తరలిస్తుండగా వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోవులు, గోవధ కోసం రాష్ట్రాలు దాటి తరలిపోతున్నాయి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సమీపంలో ఒడిశా మారుమూల ప్రాంతం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న గోవుల లారీలను పోలీసులు పట్టుకున్నారు. 5 గోవులు పట్టే లారీల్లో 30 నుండి 40 గోవులు సంబంధించి అక్రమంగా తరలించేస్తున్నారు. వాటిలో కొన్ని ఊపిరాడక మార్గమధ్యలోనే చనిపోతున్నాయి. మృతి చెందిన వాటిని రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోతున్న దాఖలాలు కోకోలలు. జీలుగుమిల్లిలో పట్టుకున్న గోవుల లారీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్లో సెక్యూరిటీ డొల్లతనం బయటపడింది. మార్కెట్లో షాప్లోకి వెళ్లిన ఓ దొంగ దర్జాగా 2 లక్షలు తీసుకెళ్లాడు. దొంగ డబ్బులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా వీరవల్లి జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కారులోని వ్యక్తి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులర్పించారు. పార్లమెంట్లోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అంబేద్కర్ నివాళిగా సర్వమత ప్రార్థనలు జరిపారు. దేశంలోని అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని ఆరోపిస్తూ సుప్రీంలో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని పిటిషన్ వేశారు. ఎఫ్డీటీఎల్ రూల్స్ అమల్లో వైఫల్యంతో ఇండిగో విమానాలు రద్దయ్యాయని పిటిషనర్ ఆరోపించారు. ఇండిగో విమానాల సంక్షోభాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రియురాలు అమెరికా పాస్పోర్ట్ కేట్ పెర్రీతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ జపాన్ మాజీ ప్రధాని కిషిదా ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ట్రూడో పెర్రీ కలిసి విందుకు వచ్చిన విషయాన్ని కిషిదా స్వయంగా వెల్లడించారు. ట్రూడో తన భాగస్వామితో కలిసి జపాన్ సందర్శించారని, తానిచ్చిన విందులో పాల్గొన్నారంటూ వారితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కిషిదా పోస్ట్ ను ట్రూడో రీపోస్ట్ చేశారు. ట్రూడో, కేట్ పెర్రీ డేటింగ్ లో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అనేక కార్యక్రమాలకు వాళ్ళు కలిసి వెళ్లారు. ఇప్పుడు కేట్ పెర్రీని ట్రూడో భాగస్వామి అంటూ కిషిదా పేర్కొనడంతో అది